సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. వెల్కమ్ టు సుమన్ టీవీ. హరిహర వీరమల్లు రికార్డులు సృష్టిస్తుంది. హిస్టారిక్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఎందుకంటే మొదటి రోజే 35 కోట్లు అది అడ్వాన్స్డ్ సేల్స్ అయింది. రెండో రోజు గ్రాస్ పరంగా 45 నుంచి మొత్తం కలిపితే 75 కోట్లు కలెక్షన్ చేసిందంటే మరి దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఈరోజు శుక్రవారం, రేపు శని, ఆదివారం కలిపితే ఈ 3 రోజులు కలిపితే దాదాపు 200 కోట్లు కలెక్షన్ చేయవచ్చు అనేది ఇండస్ట్రీ టాక్గా నిలబడుతుంది. మరి అంతకుముందు బ్రో సినిమా కావచ్చు, వకీల్ సాబ్ కావచ్చు, తర్వాత భీమలా నాయక్ కావచ్చు, ఈ అన్ని సినిమాల రికార్డుల్ని ఈ హరిహర వీరమల్లు పవన్ సునామీ చెరిపేసిందని అనుకోవాలా. ఎందుకంటే ఈ సినిమా రాలేరనుకున్నారు. సినిమా వచ్చిన తర్వాత మనం చూడని చరిత్రని చాలా చక్కగా కళ్ళగట్టినట్టుగా చూపించగలిగారు. వీరమల్లు పాత్రలో ఒదిగిపోయారనుకోవాలా. చాలామంది కొంతమంది ట్రోల్ చేసేవాళ్ళు ఉంటారు. సహజంగా అది మామూలే మెగా ఫ్యామిలీకి. కానీ అవన్నీ పటాపంచలు చేస్తూ అన్ని వేళ ఆంధ్ర, తెలంగాణ కాకుండా మొత్తం దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈ పాన్ ఇండియా మూవీగా పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ సినిమాగా ఎక్కడ భయపడకుండా మనం చూడని చరిత్రని మనకు చూపించారని అనుకోవాలా. ఎందుకంటే ఆ రోజు మొఘల్ పెత్తనం, ఔరంగజేబు యొక్క నియంత్రిత ధోరణిని ఎదిరించి పోరాడిన ఈ యొక్క సన్నివేశాలు, ఆ రోజు మొఘలు ఏ విధంగా క్రూరంగా ఉంటారనేది చూపించగలిగారు ఈ సినిమాలో. మొత్తానికి ఎవరు ఊహించిన విధంగా సినిమా నిన్న రిలీజ్ అనుకుంటే మొన్ననే అడ్వాన్స్డ్ ఎక్కడెక్కడ స్పెషల్ ప్రీమియం షోలు 9:30కే పడినాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో, అమెరికాలో పడినాయి. దాదాపు ఆ కలెక్షన్స్ 35 కోట్లు అంటే నిన్న సినిమా గ్రాస్ పరంగా చూస్తే 75 కోట్లు కలెక్షన్ చేసింది. కాబట్టి సినిమా బాగుంటే ఎవరైనా ఆదరిస్తారు. ప్రేక్షకులు, సినిమా ప్రేమికులు చూస్తారు. ఎవరు బాయ్కాట్ పవన్ సినిమా అని చెప్పి వైసీపీ బ్యాచ్ అంతా కానీ నెగిటివ్ ప్రచారం చేసినా, నెగిటివ్ ప్రచారం చేస్తున్న దానికి ఇంకేంటంటే కలెక్షన్స్ పెరుగుతున్నాయి. అది పవన్ గారికి కలిసి వచ్చే అవకాశం కనపడుతుంది. ఏదేమైనా కానీ చాలా రోజుల తర్వాత, 2 సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ గారు అద్భుతమైన తన నటన చాతుర్యంతో ఒకవైపు ఫైట్స్, తన స్వయంగా మార్షల్ ఆర్ట్స్ లాస్ట్ 18 మినిట్స్ అయితే సినిమాకి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది. ఫస్ట్ హాఫ్లో ఇంటర్వెల్కి ముందు, ఫస్ట్ హాఫ్ అంతా సాదాసీదాగా హ్యాపీగా జరిగి ఈ సినిమాలో అందరినీ మెప్పించే ఇదిలో ఇంటర్వెల్కి ముందు ఒక పులిని పోరాడే సన్నివేశంలో కళ్ళతో సెటిల్ పెర్ఫార్మెన్స్, పులిని కంట్రోల్ చేయగలిగిన ఇదిని సినిమాలో చూడొచ్చు అనమాట. సెకండ్ హాఫ్ కూడా ఈ గ్రాఫిక్స్ కావచ్చు, ఇవన్నీ కావచ్చు కొద్దిగా సాదాసీదాగా ఉన్నా కట్ చేస్తే చివరిలో ఆ రోజు మొఘల్లో నియంత్రిత ధోరణి మన హిందూ సనాతన సంప్రదాయాన్ని ఏ విధంగా కొల్లగొట్టారు, మన విగ్రహాలని ఏ విధంగా అగ్నిలో వేశారు, ఆ తర్వాత మన కళల్ని దానికి సంబంధించిన పరికరాలను కూడా మంటలు వేసి కాల్చేస్తుంటే చాలా కళ్ళమటి నీళ్ళు వచ్చే సన్నివేశాలు. మరి అటువంటిది ఒక యుద్ధవీరుడి పాత్రలో, మనకు తెలియని యుద్ధవీరుడిని వీరమల్లు పాత్రలో జ్యోతికృష్ణ మరల్చిన తీరు అద్భుతం అని చెప్తున్నారు. అదేవిధంగా కృష్ణ స్టార్టింగ్లో ఈ ప్రాజెక్ట్కి హెల్ప్ చేసిన, ఆ తర్వాత మధ్యలో వెళ్ళిపోయే తెలుగు బాధ్యత అంతా, బరువు బాధ్యతను జ్యోతికృష్ణ గారు తీసుకున్నారు. ఖర్చు కనకడకుండా ఏం రత్నం గారు ఈ సినిమాని నిర్మించారు. మరి ప్రపంచవ్యాప్తంగా రికార్డులు సృష్టించడంతో ఎందుకంటే చాలా సినిమాలకి ఇటువంటి సినిమాలు తీయాలంటే గట్స్ ఉండాలి. ఇది పవన్ కళ్యాణ్ గారికి దక్కిందని మనం అనుకోవాలా. మొదటి నుంచి కూడా ఈ సినిమా మీద కాన్ఫిడెంట్. ఎప్పుడు ప్రెస్ మీట్కి రాని పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్కి వచ్చాడు. వీరమల్లు చెప్తే వినాలి అన్నాడు. విన్నట్టుగానే అభిమానులు కూడా ప్రపంచవ్యాప్తంగా అలరిస్తున్నారు. అదేవిధంగా నన్ను రాకూడదనుకున్నారు, నన్ను రావాలని మొక్కున్న వాళ్ళు ఉన్నారు. వీరమల్లు చెప్పింది వినాలి అన్నాడు. నిజమే. ఆ రోజు రాజకీయాల్లో కావచ్చు, ఈరోజు సినిమాలో కావచ్చు, రెండింటిని కూడా 100% సక్సెస్ అయ్యాడు పవన్ కళ్యాణ్ గారు అనుకోవాలా. ఎన్నో అవరోధాల మధ్య, ఎన్నో అవహేళన మధ్య, ఎంత బ్యాడ్ ప్రాపగాండా చేసినా ఈ సినిమాకి పాజిటివ్ టాక్ రావటం ఇండస్ట్రీ అదృష్టంగా భావించాలా. ఇండస్ట్రీ నాకు కూడుపెట్టింది. ఇది వారసత్వంగా వచ్చేది కాదు. నా బిడ్డకైనా కష్టపడితే ఇండస్ట్రీ నిలబడగలం అనే ఇది చాలా చక్కగా చెప్పగలిగాడు. నిన్ననే దసపల్లలో సక్సెస్ మీట్లో కూడా మేము కూడా పాల్గొనడం జరిగింది. దాంట్లో చెప్పాడంటే హిస్టారిక్ బ్లాక్ బస్టర్. మేము అనుకున్నది రీచ్ అయ్యాం. పార్ట్ 2 కూడా 20-30% పూర్తయింది. పార్ట్ 2 కూడా రాబోతుంది అనేది అవతల విమర్శనవాదులకు కూడా డైరెక్ట్గా బుల్లెట్ కాల్చినట్టు అనిపించింది. పార్ట్ 1తోనే ఇది చేద్దాం, ఇక్కడ ఆపేద్దాం అనుకున్న వాళ్ళకి పార్ట్ 2లో ఇంకా ఎలా జరగబోతుంది, భారత సంస్కృతిని ఎలా మొఘలాయులు ఔరంగజేబు కాలంలో విచ్ఛిన్నం చేశారనేది తెర మీద చూపిస్తున్నారు. అది ఎప్పుడు వస్తుందని ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఎక్కడ భయం అనేది లేదు, ఎక్కడ డిప్రెషన్ అనేది నాకు లేదు. సక్సెస్ని ఎంజాయ్ చేద్దాం. మీరు భయపడకండి.
మీరు ఎక్కడ కూడా ఇదవద్దు. ఎవరైతే ఈ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారో దాన్ని డైరెక్ట్‌గా ఎదుర్కొనే సత్తా మీరు రావాలి అని చెప్పేసి వాళ్ళని కూడా ఆ సైనికులు, జన సైనికులు కూడా అభిమానులు కూడా సిద్ధం చేశారని అనుకోవాలి. ఏదేమైనా గానీ ఇండస్ట్రీకి మంచి రోజులు. 24 క్రాఫ్ట్స్ బాగుండాలి. సినిమా బాగుంటేనే మనం అందరూ బాగుంటాం. ఏ ఒక్కరిది సొంతం కాదు సినిమా. కాబట్టి ఈ రోజున మనం చూడని చరిత్రని మన ముందు జనరేషన్ కావచ్చు, మన నెక్స్ట్ జనరేషన్ మన బిడ్డలు కూడా చూడని ఆ రోజున యొక్క రాజులు. ఎందుకంటే అశోకుడు చెట్లు నాటాడు అనుకుంటాం. మౌర్య సామ్రాజ్యం కావచ్చు, గుప్తులు స్వర్ణయుగం అంటాం. తర్వాత కృష్ణదేవరాయలు వైభవం విజయనగర సామ్రాజ్యం, పల్లవులు, చాళుక్యులు, చోళులు ఇయన్నీ ఏమైపోయినాయి? ఈటికన్నిటికీ ఔరంగజేబు గొప్పతనం అనేది ఆ రోజు చరిత్రలో ఎలా చూపించారు? అది ఎవరు చూపించడానికి కూడా ధైర్యం ఉండాలి. ఆ ధైర్యం పవన్ కళ్యాణ్ గారు మెండుగా ఉంది కాబట్టి ఈరోజు ఈ హిస్టారిక్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.